ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడు చిన్న మాట చెప్తున్నాడు. యెహోవా సెలవిస్తున్నారు, ఆకాశం నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములే కదా, అన్నీ నా హస్తకృత్యములు కలిగినవే కదా అని యెహోవా సెలవిస్తున్నాడు. యెషయా 66:12 ఉంది. నిజమే, మనం అది కట్టేసాం, ఇది కట్టేసాం, దేవునికి ఏదేదో చేసేస్తున్నామని కొంతమంది అతిశయపడుతూ ఉంటారు. మనం దేవునికి ఏది చేయట్లేదు. ఆయన మనకి ఇచ్చిందే మనం ఆయనకి ఇస్తున్నాం. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. మేము దేవునికి పెద్ద మందిరం కట్టాం, లేకపోతే దేవునికి అలాగ చేసాం, ఇలాగ చేసాం. ఈ మాటలన్నీ చేసింది కుడి చేతితో చేసింది ఎడం చేతితో చేసింది కుడి చేయికి కూడా దేవుడు చెప్పవద్దని చెప్తున్నాడు కదా. మరి కొంతమంది అలా కాకుండా అలా చేసాం, ఇలా చేసామంటారు. దేవుడు చూడండి, ఆకాశం నాది, భూమి నాది, మీరు నాకు ఇచ్చింది ఏంటి అని దేవుడు స్వయంగా అడుగుతున్నారు ఇక్కడ యెషయా 66:12. కాబట్టి 66:1-2 ఉంది మాట. మనం కాబట్టి అతిశయించకుండా ఇచ్చేది ఏంటంటే, రహస్యమందు చూచి దేవుడు నిన్ను దీవించలాగున రహస్యంగా మనం చేసేది ప్రతిదీ కూడా. ప్రార్థన కూడా రహస్యంగా చేయమన్నారు, ఉపవాసం కూడా రహస్యంగా చేయమన్నాడు దేవుడు. మరి ఏదైనా ఇతరులకు ఇచ్చేది కూడా రహస్యంగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఎవరైతే చూడండి, ఇక్కడ ఇంకో వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానం ఉంది చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దీనులై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచూ ఉండునో వానిని నేను దృష్టించుచున్నాను. అంతేగాని పరిసయ్యుడిలాగా చూడండి, సుంకరి పరిసయ్యులు మనకు తెలుసు కదా. పరిసయ్యుడు ఏంటి, ఎంతగానో పొగరపడుతూ ఉంటాడు. తనకున్న దాన్ని బట్టి నేను అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నాను, దేవుని కొరకు అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. అలా పరిసయ్యుడు ఎంతగానో అతిశయిస్తూ ఉంటాడు. కానీ పక్కన ఉన్న సుంకరి దేవుని వైపు కన్నులెత్తి చూచుటకైనను మనసు లేక ఆయన ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి దేవునికి ఇచ్చేది రహస్యంగా ఉండాలి, దేవుడికి చేసేది కూడా గుప్తంగా ఉండాలి. కానీ నేనే ఇది చేశాను, నేనే అది చేశానని పేర్లు రాయించుకోవడం, పేర్లు పెట్టించుకోవడం, ఘనతగా ఆ పేర్లు చదివించుకోవడం, ఘనత రావాలని నలుగురిలో చూడడం, ఇవన్నీ అన్ని జనులు చేసే ఆచారాలు. కాబట్టి అవన్నీ మనకు ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి రహస్యమందు చూచు దేవునికి మహిమ తెచ్చేదిగా మనం చేసే ప్రతి ఒక్కటి గుప్తంగా రహస్యంగా ఉంచుకోవాలి. అలాగే మనం ఏదైనా కట్టించిన ఏడల కూడా దేవునికి అది ఎంతో చిన్నదిగానే ఉంటుంది. ఎందుకంటే ఆకాశం అయింది, భూమి అయింది, ఆయన మనకి ఇచ్చే దాంట్లో మనం కొంచెం చేస్తున్నాం తప్ప, అది కూడా దేవుని కొరకు కాదు. మనం ప్రార్థించుకోవడానికి, మన కుటుంబాలు ఉండడానికి మనం చేసుకుంటున్నాం తప్ప దేవుని కొరకు కాదని మరి యొక్క సారాంశంలో ఉంది. మరి దీన్ని బట్టి మనం అతిశయించకుండా ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.